రామ్ రామ్ శనార్థి దండాలు అందరికీ ఎట్లున్నారు బాగున్నారా? ముందుగా ఖతర్నాక్ వార్తలకు స్వాగతం సుస్వాగతం. ముందుగా అయితే హెడ్లైన్స్ చూద్దాం నడురి. పెట్రోల్ రేట్లు పెరిగినాయి, నీళ్లతోటి కండ్లు తడిచినాయి. వచ్చింది ఐ బొమ్మ, మళ్ళా తెచ్చింది ఖతర్నాక్ బొమ్మ. ఎరైటి నిరసనలు ఎట్లా తీరుతాయో ఈ బాధలు. పంటలకు అత్తాంది నట్టం, రైతుల కండ్ల పొంటి కాడుతాంది దుఃఖం. పూలను చూస్తే అంటే కండ్లు జిగేలు, అందంగా మార్చింది మే నెలను. మొదటి ముచ్చట హైలైట్ ముచ్చట. నిన్న మొన్నటి దాకా ఒక బాధ అయితే ఇప్పుడు ఇంకొక బాధ నడుస్తుంది. రోజుకింత జనాలకు ఇబ్బంది అవుతుంది, కానీ జనాల గురించి పట్టించుకున్న నాదడే లేడనిపిస్తుంది. అరే పెట్రోల్ డీజిల్ దొరుకుతలేదని చెప్పేసి నడుచుకుంటూ వస్తానని మీకు చెప్పినా కదా నేను. ఇప్పుడు రేట్లు పెంచిర్రు. మొన్నటిదాకా మనం మన ఖతర్నాకులను చెప్పుకున్నాం కదా, గా ఎలక్షన్లు అయినాక పక్కా పెంచుతారు రేట్లు అని చెప్పేసి. పెంచే సరే చూద్దాం పాండ్రి ఇవాళ ఎట్లుందో మరి ముచ్చట. ఈ సార్ను చూసిర్రా? నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సారు మొన్న మోదీ సార్ వచ్చి పెట్రోల్ డీజిల్ బండ్లు ఎక్కువ వాడకుండ్రి, షేరింగ్లో ఇవ్వండ్రి, ఇక సర్కార్ ట్రాన్స్పోర్ట్లు వాడరు అని చెప్పేసి సిల్కగా చెప్పినట్టు చెప్పిపోయా కదా. ఇక దీన్ని అంతా వాటిత్తురు అన్నట్టు. రేవంత్ రెడ్డి సారు, చంద్రబాబు సారు, పవన్ కళ్యాణ్ సార్ సుత అలా క్యాన్వెల్ తక్కువ చేసుకొని పోబట్టే ఇక అలా రేట్లు పెరుగుడుతోటి ఇంకిందరు కూడా బండ్లను పక్కకు పెట్టిర్రు. ఈ నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సారు సుత గదే పని చేసిండు అన్నట్టు. కారు పక్కకు పెట్టి కరెంట్ బైక్ మీద పోయిండు అన్నట్టు. ఇక రోడ్ల పనులకు శంకుస్థాపన చేసేది ఉంటే కారద్దు కరెంటు బండే ముద్దని చెప్పేసి బయలుదేరిండు బండి వేసుకొని. ఇప్పుడు ఇంకోసారి తిరుపతి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి సారు ఈసారి అయితే సైకిల్ తొక్కుకుంటూనే పోతాండు. డీజిల్ లేదు, పెట్రోల్ లేదు, పేల సత్వ ఉంటే అయిపోయే, కరెంటు సుత అవసరం లేదన్నట్టు. కానీ సారు మోదీ సారు చెప్పిండని చెప్పేసి ఐపీ లెక్కలే పెరిగిన రేట్లు తగ్గియాలి, ఏంది రేట్లు ఇత్తైతే ఎట్లా అని చెప్పేసి నిరసన తెలిపిండు అన్నట్టు సారు. ఇక ఇది శ్రీకాకుళం. పెరిగిన రేట్లు ఎంబడి తగ్గియాలని చెప్పేసి డిమాండ్ చేస్తాండ్రు సిపిఎం పార్టీ వాళ్ళు. లారీలకు తాళ్ళు కట్టి ఇగ్గుకుంటా నిరసన తెలిపిర్రు. అయినాకి రేట్లు పెంచుడేంది, గింతగానం జనాలను వీడుచుకొని కాల్చుకొని తినడు ఏంది నాకు అర్థం కాదు. చట్ తగ్గించేదే కావాలని చెప్పేసి తిట్టబట్టే చాలా మంది జనాలు. ఇటు కూరగాయలు, ఉప్పు, పప్పు అన్ని రేట్లు పెరగబట్టే మాకు తెప్పించేటందుకు బండ్ల రేట్లు పెరిగినాయి. ఇక మేము కూరగాయలు, బండ్లు, బట్టలు అన్నిటి రేట్లు పెంచుతున్నామని చెప్పేసి ఏది ఉంటుంది అమ్మేటోళ్ళు అంటాండ్రు అన్నట్టు. ఈ ఆఖరికి లేనోళ్ళ నెత్తి మీద బండల మీద బండలు పడుతున్నాయి పో. నెల మొదటి తారీఖున జీతం రాగానే సందేశం పడేలోపే సగం పైసలు బ్యాంకుల సారుల చేతిలో పడేటట్టు అవుతుంది. ఇంకిందరు బాధ. జేబులు కాలైపోతా అంటే బంకుల పెట్రోల్ కొట్టించేటోడేమో మహారాజు లెక్క బిల్డప్ ఇస్తాడు. ఇప్పుడు దోస్తుల దగ్గర అప్పాడగాలన్నా సిగ్గే పోండ్రి. అరే షాయిదాగా నీకు ఒక 100 రూపాయలు ఇరని అడిగితే రోజులు వాయే. అరే ఆఫీస్ దాకా పోవాలి, ఒక 1/2 లీటర్ పెట్రోల్ పీరాబాయ్ అని అడుక్కునే రోజులు వచ్చినాయి కావచ్చుల్లా. అటు పెనిమిటి బనితనం చేయి పట్టుకుంటే చాలు, ఇల్లాలు వెనుక నుంచి ఈ రోజుకు నడుచుకుంటూ పోతే ఏం బాయే, ఆ పైసలతోటి కూరగాయలు రావా అని క్లాస్ వీక్ రోజులు వచ్చినాయి. ఇప్పుడు లవ్ ప్రపోజల్ కూడా మారిపోయేటట్టున్నాయి వాళ్ళు. నీకోసం తాజ్మహల్ కట్టిస్తా అనే డైలాగుల కంటే నెలంతా నీ బండ్ల పెట్రోల్ కొట్టిస్తా అంటే ఓకే చేస్తారు కావచ్చు లవ్. ఇక మార్కెట్లకు పోయి టమాటా రేటు ఎందుకు పెంచినావు బాయ్ అని అడిగితే టమాటాలు నడుచుకుంటూ వస్తాయి ఆ తమ్ముడు అంటారు కావచ్చు. లారీలలో లోడు రావాలి, దానికి డీజిల్ పోయించాలని చెప్పేసి రివర్స్లో మనకే ఎకనామిక్స్ పాటలు చెప్పే రోజులు వచ్చినాయి అన్నట్టు. 100 రూపాయలు పట్టుకొని మార్కెట్కి పోతే ఒకప్పుడు సంచినట్టు కూరగాయలు వచ్చేటి. ఇప్పుడు 100 రూపాయలకు 1 లీటర్ పెట్రోల్ సూత అత్తలేదు. మార్కెట్లో 2 ఉల్లిపాయలు, ఒక పచ్చిమిరపకాయ మాత్రమే చేతికి వచ్చే రోజులు వచ్చినాయి అన్నట్టు. మరి ఇప్పుడు సామాన్యులు దేని మీద కొట్లాడు? పెరిగిన పెట్రోల్ డీజిల్ రేట్ల మీదనా, లేకపోతే పెరుగుతున్న కూరగాయలు, పండ్లు, ఉప్పు, పప్పుల గురించా? ఏందో ఏమో పొరి. మొత్తానికైతే నడిమిట్లున్నాడు నడ్డిరు కాబట్టి
అదే సామాన్యులను నడ్డిరు కాబట్టి అమ్ముదామంటే ధరలుండే గాని కొందామంటే అగ్గి లెక్క సురుకులు అంటున్నాయి. మరి సర్కారు వీటి మీద ఎన్నడు నజరెత్తారో ఈ ఆడతలు వాళ్ళ దాకా ఎన్నడు పోతాయని ఎదురు చూడబట్టే నిరసనలు చేసే జనాలు. నిన్న సినిమాకు పోతే 1000 రూపాయలు అయింది. ఒక పూట సినిమాకే ఇంటోళ్ళకు 1000 పెట్టినాకడ బయట బిర్యానీ పోదాం సుత భయం అవుతుంది. సపోదాకి ఇంటికి పోయి ఆయన తింత పప్పు అనుకుని తిన్నాం. ముందుగానే చెప్పిన సినిమానా బిర్యానీ అని అంటే మా పొరగాండ్లు సినిమా అన్నారు. కొత్త సినిమా చూడన్న కాయషాయే ఇంట్లో రాకపాయే. కానీ కొందరికి మాత్రం ఇక తిప్పలు తీరినట్టు అనిపిస్తుంది. ఎందుకంటారా చూడుర్రే. బొమ్మ వచ్చింది, ఐ బొమ్మ వచ్చింది. అవు మరి ఐ బొమ్మ మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. గూగుల్ క్రోమ్లా క్రోమ్ ఓపెన్ చేసి సినిమా బొమ్మ చూడాలంటే ఐ బొమ్మను కొడితే రానే వచ్చే. కొత్త సినిమాలు చూస్తే అందులోనే ఉండే. దురంధర్ 2 కూడా వచ్చే, M4 వచ్చే, హిందీలో కాళిదాసు వచ్చే, ఇక వాజా 2 వచ్చే. సూపర్ ప్రింట్ తెచ్చే. అవు మరి ఇంగ్లీషు, హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని భాషలలో మళ్ళా సినిమాలు వస్తున్నాయి. ఐ బొమ్మ చూపిస్తుంది రూపాయి ఖర్చు లేకుండా. మరి కొత్త సినిమాలు ఓటీటీ సిరీస్లను పట్టుకొని వచ్చింది ఐ బొమ్మ. అయితే మొన్నగా మధ్యలోనే ఐ బొమ్మ రవిని పట్టుకొని జైలు వేసే. అటెనక బెయిల్ వచ్చి బయటకు వచ్చే. కానీ ఇప్పుడు మరి ఈ సైట్ ఎవరు చాలు చేసిర్రు, ఏడుకంచి నడిపిస్తాండ్రు, ఎవరు దీనికి వెనక ఉండరు తెలియక పోలీసులు నెత్తునోరు కొట్టుకుంటుండ్రట. సినిమా పెద్ద సార్లకు చెమటలు పట్టి వచ్చింది ఈ బొమ్మ చూసి. కొత్త సినిమాలు ఎంబటిని వచ్చే వరకల్లా తిప్పలైందని చెప్పేసి పోలీసు వాళ్ళకి చెప్పే వరకల్లా వాళ్ళు వెనుకలాడి ఐ బొమ్మ రవిని జైలు వేసే. ఐ బొమ్మ చల్లబడి సైట్లో రాకుండా కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చింది అన్నట్టు. ఎవరినెత్తి పట్టుకున్నా ఐ బొమ్మ అభిమానుల సంతోషం మాత్రం అలుగులు వాడుతుంది. కొన్ని వద్దుల కింద హైదరాబాద్ వచ్చిన ఇమ్మడి రవిని అరెస్ట్ చేస్తే ఐ బొమ్మ బంద్ పడ్డదన్నట్టు. బప్పం అప్పడం అయిందన్నట్టు. బయట దేశాల నుండి సినిమా వాళ్ళకు 100 కోట్ల నట్టం తెచ్చిన మనిషిని పట్టినామని చెప్పేసి పోలీసు వాళ్ళు ఇటు యాక్టర్లు మస్తు సంబరపడ్డరు. చల్ గట్లెట్లా అరెస్ట్ చేస్తారు. పూకట్ల కొత్త సినిమా చూపే పేదల దేవుడు పాప్కార్న్ కు పైసలు పోయి థియేటర్లో కూర్చునేందుకు టికెట్ కొనుడు అవసరం లేదు. ఇంట్లో పెద్ద టీవీలైనా ఫోన్లైనా ఐ బొమ్మ ఓపెన్ చేస్తే సూపర్ బొమ్మ కనిపిస్తా అని చెప్పేసి సపోర్ట్ ఇచ్చారు కొందరు. సినిమాల్లో ఏమన్నా సంఘ సేవ చేస్తాండ్రా, కోట్ల రిమ్యునరేషన్ వాళ్ళకు ఇచ్చేందుకు రేట్లు పెంచుడేంది? మీరేమన్నా మాకు సేవ చేస్తాండ్రా, పుక్కట్ల సినిమా చూపిస్తాండ్రా, టికెట్ల రేట్లు పెంచుతాండ్రా అని చెప్పేసి సినిమాలను తిట్టిపోసి ఐ బొమ్మ రవికి ఫుల్ సపోర్ట్ ఇచ్చేటోళ్ళు నడిమిట్ల విరిగే కదా. పేదల పాలిత దేవుడు, పుక్కట్ల సినిమా చూపించే సూర్యుడు, జేబుకు సిల్లు పడకుండా కాపాడే దోస్తు అని ఒక్కొక్క పొగుడు కాదుగా. కానీ బేలొచ్చి 3 నెలలు కాకముందే మళ్ళీ ఐ బొమ్మ రానే వచ్చే. మరి ఐ బొమ్మ వెనుక ఇమ్మడి రవే ఉన్నాడా, లేకపోతే పోలీసుల నజర్ ఉంది కాబట్టి ఈయన కాకుండా ఇంకెవరన్నా పెట్టిండ్రా, లేకపోతే రవే ఎవరైనా వెనుక ఉండి కథంతా నడిపిండా తెలియదు. కానీ పోలీసులకు మళ్ళీ ఇజ్జత్ కసావాలన్నట్టుంది కథ. ఇక బప్పం రాదు ఐ బొమ్మ కనిపించదు అనుకున్న జనాలు అయితే ఖుషి అయిపోతాండ్రు పో. మరి దీని వెనుక ఉన్నది ఎవరు, ఇమ్మడి రవే ఇకమతి చేసిండా లేకపోతే కొత్తోళ్ళు ఉన్నారా అనేది తెలుసుకునే పనిలో పడ్డారట పెద్ద సార్లు. చూడాలి మళ్ళీ రేపు మాపు కథ ఎటు ఉంటుందో ఎటు పోతుందో. సినిమా సార్లు ఎంత గరం మీద ఉంటారో మరి. ఇలా పెరిగిన ధరలకు రాష్ట్రం దేశం అంతా ఆగమాగం ఉంది. ఈ రేట్లు పెంచడేమో కానీ అటు అన్ని రేట్లు పెరుగుతున్నాయి. మొన్న సారచి ఎపిపాయ గాంతటనే ఎలా రేట్లు పెరిగాయి. మరి జనాలు పెరిగిన రేట్లకు పైసలు కట్టుకుంటేనే ఇంకో దిక్కు గరం మీద ఉన్నారు. ఇంతకు ఇలా మీ రేట్లు పెరిగినందుకు జనాలు ఏమంటారంటో ఇనురు ఒకసారి. బైక్ కొన్నప్పుడు సంతోషపడతారు కానీ దానికి రోజు పెట్రోల్ పోయించలేక ఇప్పుడు నడుచుకుంటూ పోవడే నయం అనిపిస్తుంది కదా. బండి తిత్తే జేబుకు షిల్లే, బంకులో పోసేది పెట్రోల్ కాదు, ఏదో పవిత్రమైన గంగాజలం లెక్క చూసుకోవాలి సత్తాంది. లీటర్ కొట్టితే సుక్క లెక్క పెట్టాలి. బంగారం రేటుతో పెట్రోల్ రేటు ఓటు పడుతుందా అన్నట్టున్నది కథ. మొన్నటిదాకా బెంగాల్లో ఓట్లున్నప్పుడు ఇక ఓట్ల తర్వాత రేటు పెంచుతారన్నారు. అనుకున్నట్టయింది కదా. ఇక ఇయ్యల్లా 3 రూపాయల చిల్లర పెంచిరన్నట్టు, అంటే 110 రూపాయల చిల్లర అయింది హైదరాబాద్లో. ఇక మన తాననే ఎక్కువ రేటు ఉంది. అటెనక తిరువనంతపురంలో ఎక్కువ పెరిగింది. ఆడ 110 రూపాయల 75 పైసలు ఉంది. అటెనక కోల్కత్తా, తర్వాత జైపూరు, ఆ తర్వాత ముంబైలో ఎక్కువ రేట్లు ఉన్నాయి అన్నట్టు. పెట్రోల్ ఒకటే కాదు డీజిల్ సుతా పెరిగింది. ఇక రేపు మాపు ఆటోల ఛార్జీలు వీటిని ఉపయోగించి తయారయ్యే అన్నిటి రేట్లు సుతా పెరుగుతాయి అన్నట్టు. తయారుగుంటారు జనాలు, జేబుకు డబల్ చిల్లు పెట్టుకునేందుకు అంటాండ్రు. వీటి గురించి తెలిసిన వాళ్ళు మొన్నటిదాకా అమెరికాలో యుద్ధం అని చెప్పేసి పెట్రోల్ డీజిల్ దొరుకుతలేదని మస్తు లైన్లు కట్టిండ్రు. ఇప్పుడేమో రేటు పెంచి బంకుకు పోవాలంటే భయపడ్డట్టు చేసిరు కథ అంతా. రేపు పొద్దుగల పెళ్లిళ్ళ ఆడపిల్లలకి తులం బంగారం బదులు 5 లీటర్ల పెట్రోల్ క్యాన్ కట్నంగా ఇచ్చినా ఆశ్చర్యలేదు. మరి
ఇప్పుడు మన జీతం అంతా కూడా పెట్రోల్ బంక్లే పోయేటట్టున్నది కథ. ఈ కాడ నుంచి నెలకొకసారి బంక్ ఓనర్లకు పిలిచి సారు మా పైసలతోటి ఇల్లేమన్నా కడతానరా అని అడగాలనిపిస్తాందట చాలా మందికి. ఎన్నో ఇజ్రాయలీల లొల్లి రచ్చరచ్చ అయితే ఆ వేడి మనకు తలగబట్టే రోజుకింత ఈ సెగ పెరుగుతుంది కానీ తగ్గుతుంది లేదు. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు రేట్లు దూసుకొని పోతున్నాయట. ఇటు చమురు రవాణా చేసే ముఖ్యమైన సముద్ర మార్గాలు కూడా బంద్ పడే వరకల్లా గల్ఫ్ దేశాలకించి వచ్చే సప్లై మస్తు తగ్గింది. అయితే మన దేశం 80% కంటే ఎక్కువ క్రూడ్ ఆయిల్ దించుకుంటున్నది. అందుకనే ఆడ చిన్న మంట పెట్టినా కూడా ఈడ మంట ఉంచుకుంటుందని అంటారు కొందరు. లాభాలు వస్తాయి వాళ్ళకు, నష్టాలు వస్తే మనకు అన్నట్టున్నది కథ. దునియాల వల్ల ముడిచెమరు ధరలు తక్కువ ఉంటే స్టేటు సెంట్రల్ సర్కారులు ఎక్సైజ్ డ్యూటీలు వ్యాట్ పన్నులు పెంచి ఖజానా నింపుకుంటున్నాయి అన్నట్టు. కానీ ఆ లాభాన్ని ప్రజలకు ఇచ్చిర్రా. ఇప్పుడు ఇట్లా రేట్లు పెంచేసరికి మాత్రం ఆ భారాన్ని ఆయిల్ కంపెనీ వాళ్ళు జనం నెత్తి మీద వేయబట్టే అని తిడుతారు కొందరు. ఓట్లున్నప్పుడు అయితే ధరలు పెంచకుండా గప్చుపు ఉంటారు. అవి కాగానే ఆయిల్ కంపెనీలకు నట్టాలత్తానే అనుకుంటా ఇక లీటర్కు 3 రూపాయలు పెంచి ఇక్కట్లు పెట్టబట్టే. దునియా మీద ఇటనే రాజకీయాల్లో తగ్గకపోతే చమురు సంస్థలు అలా నష్టాలను భర్తీ చేసుకునేందుకు వచ్చే రోజులలో ఇంకా రేట్లు పెంచుతారు కావచ్చు. ఇక పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినాయి కాబట్టి రేపు మాపు బస్సులు ఆటోలు వచ్చేపోయే బండ్లు అన్ని రేట్లు కూడా పెంచుతారు. అంటే ఎంబడే కూరగాయలు పాలు నిత్యావసర సరుకులు రేట్లు కూడా పెరిగి సామాన్యుడి జేబుకి ఖాళీ అవుడు మాత్రం పక్కా అంట అనుకుందరు. సర్కారోళ్ళు మనల్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుర్రి ఈడైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోర్రి అని ఇండైరెక్ట్గా మీ బండ్లు ఇంట్లోనే పెట్టి తాళం వేసుకోరని చెప్పబట్టే ఆయన అన్నిడిసబెట్టి రేపు మాపిగా సైకిల్ తోలుకుంటా ఓడవుతుంది కావచ్చు. ఇక అదే మంచిగా ఉన్నట్టుదిగా మన పానానికి. రైతుల కష్టము చిన్నగోలేదల్లా. ఒక దిక్కేమో రేట్లున్నాయి, ఇంకో దిక్కేమో ఆనల మోపు కాబట్టి అప్పుడే ఎండలు కొట్టి పాడవుతున్నాయి. ఆగమాగం ఉన్నది కాలం అంతా. గీ అరటి మామిడి పెంచిన రైతుల కోసం ఆ చూస్తే చూడతరమవుతలేదు కావచ్చు. ఓ పారి మీరే అట్లా చూడుర్రి. చెప్పేతందుకు కూడా మనసు ఎత్తలేదు. నాకు ఇలా పాపం అనిపిస్తుంది రైతులను చూస్తే. చెట్లకు నిండకాయలు కాసి ఈ పారి మంచి పైసలొస్తాయి, ఆ పొల్లిడతాయని చెప్పేసి రైతులు మురిసిపోయే లోపే ఆనదేవుడు కనుగుట్టినట్టున్నది కదా. ఒక్క రాత్రిలో పడ్డ వనగండ్ల వానకు కాయలని కింద రాలిపోయినాయి. ఇప్పుడు తోటలకెళ్తే మామిడి పండ్ల కంటే రైతుల కన్నీళ్ళు ఎక్కువ కనిపిస్తాయి. చెట్ల మీద ఉండాల్సిన కాయలన్నీ భూమి మీద పడే వరకల్లా బూడిదలో పోసిన పన్నీరైంది అన్నట్టు కట్టమంతా. మామిడికాయ తొక్కు పెట్టుకుందామన్నా ఒక్క కాయ దొరకకుండా దంచి కొట్టింది ఆన. ఇక దళారులు వచ్చి రాలిన కాయలను రూపాయికి 2 చొప్పున ఇత్తవా అని అడిగితే ఆ రైతు ఎంత కుమిలిపోయిన కావచ్చు ఎప్పుర్రి. గాలి దుమారానికి అరటి చెట్లన్నీ కూడా నడిమిట్ల మధ్యకి ఇరిగి పడిపోయినాయి అన్నట్టు. గెలలు ఇంకా వండనే లేదు, అప్పుడే కాయలని మునిగిపోయాయి. కంటికి రెప్పలెక్క కాపాడుకుంటే రాత్రి వచ్చిన ఆనతోటి కోతులు వీకేసినట్టు అయిపోయింది కథ అంతా. అరటి పండ్లు ఒలిచి నోట్లో పెట్టినట్టు లాభాలతాయి అనుకుంటే చేతికి వచ్చిన పంట బుగ్గిపాలాయే. పూత అయితే బ్రహ్మాండంగా వచ్చింది. ఆ పూతను చూసి ఆశపడి 2 మాటలు కొట్టే ముందు 6 మాటలు కూడా కొట్టినాం. నిలబడుతుందేమో అనే ఆశతో 2 మాటలు కొట్టేది 6 మాటలుగా కొట్టినాం మందులు. మా మేస్టర్ గారికి కనుక ఈరోజు రేపు పోయి అడిగి పోయి విన్నవించుకోవాలనుకున్నాం. మేము కనుక మాకు న్యాయం చేస్తాడు మా మేస్టర్ అనేది నాకు పూర్తి నమ్మకము. ఏడుంది నైనా తోట కాయలన్నీ గాలి వాన వచ్చి రాలిపోయినాయి. ఇంకా ఏముండాయి ఒట్టి చెట్లు నిలబడుకొని ఉన్నాయి. ఇంకా ఏం చేయాలి మేము? కాపురానికి ఎన్నిసార్లు కష్టపడ్డారు మీరు? ఎంత కష్టపడినామో దేవునికి తెలుసు. అర్ధరాత్రిలో కూడా నీళ్లు కట్టినామడే. 8-10 ఎకరాల దాకా ఉండాది. ఆ పల్లికాడ ఉంది, ఈడ ఉంది. అదంతా ఇట్లే ఏం కాయలు లేకన్నా ఒట్టి చెట్లు నిలబడకుండా ఈ గాలికి అన్ని రాలిపోయినాయి కిందికి. అమ్మగారికి కూడా పెట్టలేదు అసలు? అమ్మగారికి పెట్టలేదు, ఎవరికి పెట్టలేదు. యా చుట్టాలకు కూడా ఒక కాయ లేదు. పంట నట్టం కాగానే సార్లు తెల్ల బట్టలు వేసుకొని చేతుల పైలు పట్టుకొని తోటల చుట్టూ తిరుగుతూ ఫోటోలు దిగుతారు. ఆ ఫోటో వాళ్ళు పేపర్లు వస్తాయి కానీ రైతుల అకౌంట్లో పడతాయా అని చెప్పేసి గోడలే పోసుకుంటుర్రు లాసాయిన రైతుల అకౌంట్లోకి వెళ్ళి పైసలు వచ్చేసరికి ఏండ్లు గడుస్తాయి. బ్యాంకు లోన్లు, ప్రైవేట్ అప్పులు, మందుల కూలీలు, ఇక ట్రాక్టర్ల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు, మీటర్ల వడ్డీలు పెరుగుతాన్నాయి. బ్యాంకు వాళ్ళు ఫోన్ చేసి నెల గడిచింది ఇంట్రెస్ట్ కట్టురని అడిగితే రాళ్ళ మామిడికాయలు పంపిస్తా అవే అడ్డి కింద జమ కట్టుకోమంటారా అని అడగాలనిపిస్తుంది కావచ్చు రైతులకు. మరి లేకపోతే ఎందువల్ల పాపం ఆ రైతుల కట్టాలు చెప్పరాంది అయిపోయింది కథంతా. పాపం రాయచోటి లక్కిరెడ్డిపల్లి దిక్కున్న మామిడి రైతులకు ఈసారి కిస్మతులు అస్సలు మంచిగా లేవు. శివరాత్రి దాటంగానే ఎండలు దంచికొట్టినాయి. ఆ ఏడికి సగం పూత మాడి మసైపోయింది. మునుపు ఎప్పుడో డిసెంబర్ జనవరిలో వాడకూడదని టైంలో ఆనలు పడి పూత రాకుండానే ఆకులు మొలిచినాయి అన్నట్టు. చెట్లను చూస్తే మామిడి తోటలు కాకుండా అడవి లెక్క కనిపించింది. అరకొర వచ్చినటువంటి పూతనల్లా తామర పురుగులు పుణ్యమాని రాలిపోయిందిగా. తోతాపురి బేనీషా కాయలు ఇంకో 10 రోజులల్లా చేతికి వస్తాయి. ఇక పల్ప్ ఫ్యాక్టరీలకు అమ్మి అప్పులు తీసుకుందాము అనుకునే లోపే ఆనదేవుడు పెద్ద ప్లాన్ వేసిండు కదా.
అన్నమయ్య జిల్లా అంతటా ఈ మధ్యన ఉరుములు మెరుపులతోటి గాలి వన దంచి కొట్టింది. గాలి ఎంత స్పీడ్గా వచ్చిందంటే చెట్లకున్న కాయలని కింద పడి కుప్పలు తెప్పలుగా పోగానే. మరి తోటలలో పోతే కాయలు చెట్లకు తక్కువ బుడదక్క ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏమోనల్లా ఈ గోడ ఎట్లా తిరుగుతుందో వాళ్ళు ఎట్లా నిమ్మలంగా నిద్రపోతారో కానీ జర కట్టమనిపిస్తుంది రైతుల కోస. అబ్బా ఎండాకాలం ఇంత పెరిగి వేసుకొని అందులో తొక్కేసుకొని తింటే సర్గమే. మా అవ్వ పెడుతుండే చిన్న ఉన్నప్పుడు ఉప్పావ మస్తుకుంటుండే. అబ్బా తీసి మార్కాని ఉంటుండే తెలుసా. ఇక ఉడుకుడుకు గంజు దించగానే దించుడుతోనే అందులో ఇంత మామిడికాయ తొక్కు లేకపోతే ఇంకేదైనా తొక్కేసి ఇంత నెయ్యి నూనెను పోసుకొని తింటా ఉంటే బగర్ బువ్వ సుత వానికి రాదాడ. నాకు చెప్తానే ఇట్లా మొత్తం అవుతున్నది అంత ఆగమాగం కమ్మగా ఉంటుంది. మీరంతా కూడా తినే ఉంటారులే, కానీ ఇప్పుడు తొక్కులో పెట్టించే అంత చేయి తిరిగిన వాళ్ళు యాడున్నారు ఎప్పుడు నాకు అర్థం కాదు. అంత పెట్టేస్తారు ఉన్నారా? లేరు కదా. కానీ ఈ ఊరంతా తొక్కుల ఊరే. అబ్బా పాండ్రి పోయేద్దాం ఒకసారి. అంబేద్కర్ కోనసీమ జిల్లా నార్కేడి మిల్లి పచ్చళ్ళ ముచ్చట్ను ఇంటే నీళ్ళు ఊడుతున్నాయి. ఇప్పుడే పోయి ఇంత తొక్కేసుకొని తింటే మంచిగా అనిపిస్తుంది. ఆంధ్రాకించి అమెరికా దాకా నార్కేడి మిల్లి గిరాకు ఉందోల్లో. ఈ చిన్న ఊరి పచ్చళ్ళకు మామూలు క్రేజ్ లేదు రాబాయ్. ఆంధ్ర దాటి మన హైదరాబాద్కే కాదు ఏకంగా అమెరికా, లండన్, దుబాయ్ దాకా పోతున్నాయి ఈ పచ్చళ్ళు. అమెరికాలో ఉండే మన తెలుగు వాళ్ళకు ఊరికి వచ్చినప్పుడల్లా బట్టల మూటల కంటే నార్కేడి మిల్లి ఆవకాయ డబ్బాలని ఎక్కువ పట్టుకుపోతారంట చదువుకొని. ఆడ చపాతీలు పిజ్జాల మీద సుతాయి పచ్చళ్ళు పెట్టుకొని తింటారట. ఈడ దొరికే మామిడికాయ, మాగాయ, తీపి బెల్లం తొక్కులు తింటే నాలుకకు అమృతం జరిగినట్టు అవుతుందట. మాగాయకి అయితే అండి కలెక్టర్గా వాడతామండి. ఆవకాయకి అయితే అండి దేశవాళ్ళు ఆడతామండి. చిన్న రసాలు ఆడతామండి. ఆవకాయకి అంటే ఒకరికి ఒక రకం ఇష్టపడతారండి. తీపావకి కూడా ఇవే కలెక్టర్గా వాడతామండి. మాగాయకి ఇవే వాడతామండి. ఉసిరిగా పడతామండి, మాగా పడతామండి, పండుమిర్చి, అల్లం, టమాటా, నిమ్మకాయ, చింతకాయ, కరివేపాకు ఇంకా రకాలు ఉన్నాయి. 15 రకాలు వరకు ఉంటాయండి. మాకు తల్లు పిల్లలు కూడా అంతా కూడా ఇదే కష్టపడతామండి. అందరం గేలంగా లేబర్ అది రాలేదండి. ఇలాగ లారీలకి వ్యాన్లకి అయితే అట్లా సరిపోతుందండి. ఇదివరకే రేట్ అండి రూపాయి మిగిలితే వాటికి వెళ్ళగా సరిపోతుంది అంతండి. ఉన్న కాడికి చిన్న కాడికి తల్లి పిల్ల కష్టపడతా కానీ సరిపోతుందండి. అలాగే పక్క గోదావరి స్టైల్లో ఘాటుగా ఉండే గోంగూర, టమాటా, అల్లము, ఇసురికాయ తొక్కులను ఆ నమ్మలేసుకొని కొంచెం నెయ్యి కలిపి తింటే ఏవో నాలుక గుంజులాడిపోవాలి. మళ్ళా తినేటందుకు ప్లేట్ ఖాళీ అయిపోయేదాకా ఆగేదే లేదు. ఇప్పుడు ముచ్చట మార్చి చికెన్, మటన్, రొయ్యల పచ్చలు కూడా దంచుతాండ్రు. ముక్క నోట్ల పడితే కరిగిపోతుంది. గంత పక్క పల్లెటూరు ముచ్చటిది. స్వచ్ఛమైన పచ్చళ్ళట. కెమికల్స్ లేవు, గిమికల్స్ లేవు. బజార్లో దొరికే కంపెనీ పచ్చళ్ళ లెక్క రంగులు, కెమికల్స్ అస్సలు కలపరు. అంత న్యాచురల్ అన్నట్టు. యంత్రాలు పెట్టి కాకుండా ఊర్లో ఉండే అమ్మలక్కలు స్వయంగా రోట్ల నూరి పక్క కొలతలతోని మంచి నూనెతో పోపు కొడతారట. అందుకని తింటే ఇంట్లో అమ్మ చేసిన రుచి గుర్తొస్తుంది. ఈ పచ్చల పుణ్యమాని నార్కేడి మిల్లి ఊర్లో ఉండే మహిళలంతా ఓనర్లు అయిపోయారు. హైదరాబాద్, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా అలా అన్ని స్టేట్స్కి ఇస్తాను. మామిడికాయలు ప్రధానమైన అవసరం. మామిడికాయలు, కారం, ఆవుపిండి, మెంతిపిండి, మెంతులు, వెల్లుల్లిపాయలు. రసాలు వాడతామండి. నూజిబీడు రసాలు వాడతాం. ఈ రాజమండ్రి నాటుకాయ వాడతాం. స్వీట్ మ్యాంగో తయారు చేయడానికి తోతాపురి కలెక్ట్ అంటారు, ఆ కాయను వాడతాం. చిన్న చిన్న వ్యాపారాలని చెప్పేసి పెట్టి గట్టిగా సంపాదిస్తుర్రు. ఎవరి ముందర చేతులు చాపకుండా పచ్చళ్ళు అమ్ముకుంటా ఆళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలుచుంటారు అన్నట్టు. ఇప్పుడు ఈ ఊరి పేరును గ్లోబల్ లెవెల్కి తీసుకుపోయారు తొక్కులతోటే. అది మరి ఆ ఊరి ఆడోళ్ళ లెక్క అంటే. ఏదేమైనా తొక్కుతోటి సూత గిట్ల దునియాల పేరు సంపాదించడం అంటే ఉత్తముచ్చట ఎప్పుడు. అది మరి అలా సంగతి. కాలాలల్లో ఊసే పండ్లు, కూరగాయలు విన్నాము, పూలు సుత్త చూసినాం కదా. కానీ ఒక పువ్వు ఉంటుంది, అది ఇరబూసిందంటే మే అంతా అందమే. గదనులా మే పూలు. అబ్బా ఒక్కసారి ఆ పూల తోటకు పోదాం పాండ్రి. మే వచ్చిందంటే ఆ పూలను చూడాలి. మరి ఆలస్యం ఎందుకు నడుర్రి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మాడివారం మండలం సిహెచ్ గున్నేపల్లి అనే ఊళ్ళే ఊసినాయి ఈ పువ్వులు. అబ్బా ఎంత గమ్మత్తున్నాయి అయ్యా. చూస్తాందుకు 2 కళ్ళు చాలే అనుకోర్రి. మేల పూస్తాయి అన్నట్టు ఈ పువ్వులు. పూసిన పువ్వులను చూస్తేందుకు ఎంతమంది వస్తారు. ఇంట్లో ఒక చెట్టు ఉంటేనే అబ్బా మే ఎప్పుడు వస్తుంది, అది ఎప్పుడు పూస్తుంది అనిపిస్తుంది. గసుంటుంది. ఇక మే పూల తోటనే ఉన్నది పోర్రి. ఎట్లుంటుంది మరి ఉంటే చూడరు ఒకసారి ఎట్లున్నదో. ఈ ముచ్చట చిన్నగా లేదు మరి. సిహెచ్ గున్నేపల్లి అనే ఊళ్ళే ముచ్చట ఇది. బిఎస్ఎన్ఎల్లో కొలువు చేసి రిటైర్ అయిన సత్యనారాయణ వాళ్ళ ఇంట్లో అయింది ఈ ముచ్చట. ఎప్పుడో వాళ్ళ చుట్టాలు స్వీడన్ దేశం పోయి అక్కడ నుంచి 2 దుంపలు తెచ్చి ఇక్కడ పెరట్లో నాటిరట. పెట్టినప్పుడు 2-3 పువ్వులే పూసినాయట. కానీ ఇప్పుడు చూస్తే 100 పూలు పూసినాయి. తోటంతా ఎర్ర కనిపించబట్టే. ఇక మే నెల వచ్చిందంటే చాలు పూల పండుగ అనుకోర్రీడా.
ఏడాదికి ఒక పారి కనిపించే ఈ పూలను చూస్తేందుకు నిజంగానే 2 కళ్ళు చాలే అనుకోర్రి. ఎండలు దంచికొట్టే ఈ మే నెలలనే ఇవి గప్సుపుగా కనిపిస్తాయన్నట్టు. అందుకని ఇటుకి మే పువ్వులని పెట్టిరు పేరు. గుండ్రంగా ఎర్రగా బంతి లెక్క ఉండే ఈ పూలు చూస్తే ప్రకృతి ప్రేమికులను కళ్ళు దింపుకోబుద్ది కాదు. ఇక్కడికి వచ్చి చాలా మంది సెల్ఫీలు ఇగ్గుకపోతాండ్రు. ఇక అటుతోటి ఫోటోలు దిగుతాండ్రు. పువ్వుల ముచ్చట ఊరంతా తెలిసే వరకల్లా చుట్టుపక్కల ఊర్లో ఉండే జనాలంతా కూడా గుంపులుగా మార్తోళ్ళ ఇంటికి వచ్చి చూసిపోతాండ్రంట. వచ్చిన వాళ్ళంతా ఊకే ఉండకుండా ఫోన్లు తీసి ఫోటోలు సెల్ఫీలు రీల్స్ చేసుకుంటా సోషల్ మీడియాలో ఇడబట్టే. ఇన్ని పువ్వులు ఒకటే పారి ఊసే వరకల్లా వీటిని చూస్తేందుకు జనం ఒకటే పారి వచ్చే వరకు యజమాని సంబరం చిన్నగా లేదనుకోర్రి. పూలను చూస్తే మనసు నిండిపోతానంట. కానీ ఏ మాట కామాట, ఇంట్లో పూలుంటే ఆ ఇంటి అందమే వేరు. ఇంటి ముంగట పచ్చని చెట్లు ఉంటే అర్థం చేసుకునే ఆలమొగలు ఉంటే కనుక ఇల్లు అందమే వేరబ్బా. అంతకంటే దునియాలో ఏం కావాలి ఎప్పుర్రి. దొంగలు పాడవడ ఇలా చేతుల జట్టాలు పుట్ట. దొంగలు వడ్డట్టే పడుతున్నారు. ఇండ్లని మొత్తం బతకనిస్తలేరు. అసలు మనుషుల్ని ఉండనిత్తలేరు, కంటి నిండా నిద్రపోనిత్తలేరు. కానీ ఈడ ఒక అమ్మ ధైర్యం మెచ్చుకోవాలల్లా. ఆమె ధైర్యం చిన్నగా లేదు. మరి ఏం చేసిందా అమ్మ, ఏందా అమ్మ ధైర్యం అంటారా? చూద్దాం పాండ్ర ఒకసారి. మరి ఇప్పుడు మన ఖతర్నాక్ వార్తలలో చిన్న వైరల్ ముచ్చట. అబ్బబ్బా, ఏం భక్తి, ఏం శ్రద్ధ. ఏలూరు జిల్లాలో ఉన్న ఆ ద్వారక తిరుమల చిన్న వెంకట స్వామి గుడిలో ఆలయ అధికారుల లీల చూస్తే భక్తులకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. నల్లజర్ల మండలం అనంతపల్లి అనే ఊళ్ళే ఉండే పిప్పిలి నరేష్ అనే భక్తుడు ఎంతో భక్తితోని శ్రద్ధతోని ఈ ఏలూరులో ఉండే స్వామి కొండకు పోయి మొక్కులు తీర్చుకొని ఇంటికి ప్రసాదం తెచ్చుకున్నాడు. మంచిగా తిందామని చెప్పేసి తీస్తే అందులో వచ్చింది చూసి పరేషాన్ అయిపోయిండు. ఇంట్లోకి వచ్చి ఆ పులిహోర పొట్ల మిప్పి చూసే వరకల్లా అందులో సాక్షాత్తు ఎవడో లొట్ట నమిలి వారేసిన ములక్కాడ కాడలు దర్శనమిచ్చినాయి. పాపం అమృతమసంటి స్వామివారి ప్రసాదం గీ నమలేసిన ములక్కాడ ముక్కలకు చూసేసరికల్లా ఇక ఆ భక్తుడి గుండె గబేలం అన్నది అన్నట్టు. పులిహోర తెప్పించుకున్నాను. దాంట్లో నవలేసిన ములక్కాడ ముక్కలు వచ్చినాయి. ఇదే నా చేసేది. భక్తితో తినాల్సిన ప్రసాదంలో ఎవడో తిని వారేసిన ఎంగిలి ముక్కలు అత్తే చూసి భక్తులంతా నొసలు ఇరుచుకుంటా అధికారుల మీద నిప్పులు కక్కుతాండ్రు. చెప్పురి కక్కరా. అయ్యో, దేవుని ప్రసాదం తిందామని పోయి తెచ్చుకుంటే చూసి భక్తులు నొసలు విరుస్తూ ఆలయ అధికారుల మీద నిప్పులు కక్కుతుర్రు జనాలు. అసలు పులిహోరల ములక్కాడలు వేసలేని సామి, లేక ప్రసాదం అండేటోళ్ళు తినుకుంటా అందులో ఇట్లా వేసి మర్చిపోయిర్రా అని మొత్తుకుంటాండ్రు. ఎంతో పవిత్రంగా నియమనిష్టలు చేసే స్వామి ప్రసాదం గింత నిర్లక్ష్యంగా చేస్తారా? భక్తులు ఎంతన్నా ఇట్టంగా తిన్న ప్రసాదం చూస్తే గిట్లా జాగ్రత్తలు తీసుకోకుండా చూసి ప్యాక్ చేయాలనే జ్ఞానం కూడా లేదా? ఈ పాపం అంతా ఎవల ఖాతాలు పడుతుంది కానీ ఆ గుడి సార్లని తిట్టబట్టేగా. అయినా వాళ్ళైనా భయంలో పెట్టుకోవాలి కదా. ఏందో నల్ల ఈ పాండు నాకు అర్థం కాదు. ఎప్పుడైనా జనాలు వచ్చిర్రంటే దేవుని మీద భక్తితోనే వస్తారు. స్వామి ప్రసాదం ఇట్టంగా కండ్లకు అదుకొని తింటారు. గసంటి భగవంతుడి ప్రసాదాన్ని కూడా ఎంగిలి కూడా చేసిన ఈ గనుల మీద సర్కారు ఏం యాక్షన్ తీసుకుంటే చూడాలి మరి. గివి ఎరటి ఖతర్నాక్ వార్తలు ఎట్లున్నాయి? మస్తుగునేలే. మళ్ళొక ముచ్చడితో మళ్ళీ కలుస్తా. గప్పరాగా చూస్తానుండ్రి మన ప్రైమ్ 9.